హాయ్, వెల్కమ్ టు జీవన పయనం అనే ప్రోగ్రామ్కి. జీవన పయనం అంటే ప్రోగ్రాంలో చాలా ఎపిసోడ్స్ జరిగాయి. చాలా ఎపిసోడ్స్ మీరు చూస్తున్నారు. మరి మీలో ఉంటే ఎవరైనా ఎపిసోడ్ ఏదైనా మిస్ చేస్తుంటే ఖచ్చితంగా పాత ఎపిసోడ్స్ చూడండి. చాలా వాల్యుబుల్ విషయాలు మాట్లాడుకున్నాం. చాలా వాల్యుబుల్. దాంట్లో ఒక్క ఎపిసోడ్ మనం మిస్ అయినా కానీ లైఫ్లో మేజర్ పార్ట్, చాలా ముఖ్యమైన విషయం మిస్ అయిపోయినట్లే. ప్రతి ఒక్కరు నేను చేసే రిక్వెస్ట్ ఏంటో తెలుసా? ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎపిసోడ్ చూడండి. ఇప్పుడు చూడకపోతే ఆ ఎపిసోడ్స్ చూసి ఇక్కడికి రండి. 1, 2, 3, 4 సీరియల్గా నేను ఎపిసోడ్స్ చూస్తున్నాను. టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఓకే, అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారో ఒక్క సెకండ్ ఆగండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా వీడియోస్ మిస్ అయిపోతున్నారు. ఏ ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలని, మీ లైఫ్లో మంచి వాల్యూ యాడ్ అవ్వాలని చెప్పేసి నేను ఇస్తున్నటువంటి సజెషన్ అది. ఈరోజు జీవన పయనం అనే ఈ మన సిరీస్లో మనం మాట్లాడుకునే విషయము పేరెంటింగ్. అసలు తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పోషించాలి, పిల్లల్ని ఎలా గారాబంగా చూసుకోవాలి, పిల్లల మీద పట్ల ఏ విధంగా బాధ్యతగా ఉండాలి, పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. చాలా పెద్ద ప్రశ్న అండి. అసలు ఇది చాలా పెద్ద ప్రశ్న. అంటే ఎంత పెద్ద ప్రశ్న అంటే, అసలు ఒక్క పిల్లవాడు పుట్టాడో లేదో, ఒక బేబీ వచ్చిందో లేదో, అమ్మ ఎలా చూసుకోవాలన్న బాధ. 2 పిల్లలు ఉన్నారంటే తల ప్రాణం తక్కువ వచ్చేసింది. ఎలా చూసుకోవాలో అర్థం అవ్వట్లేదు. గతంలో చూసుకుంటే ఒక్కొక్కరు 8 మంది, 10 మంది, 12 మంది పిల్లలు ఉండేవారు. హ్యాపీగా చూసేసుకునేవారు. ఇప్పుడు 2 చూసుకోవాలంటే మాత్రం అల్ల అవ్వటం లేదు. ఎందుకని? పిల్లల్లో మార్పు వచ్చిందా, తల్లిదండ్రుల్లో మార్పు వచ్చిందా, ఎక్కడ మార్పు వచ్చిందంటారు? చూడండి, ఒక్కసారి ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళి ఇప్పుడు దాదాపుగా ఒక 50 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళని కనుక మనం 40-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళతో మనం ఇంటరాక్ట్ చేస్తే, లేకపోతే అంతకన్నా కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తే, మీరు ఎంతమంది అని అడగండి, ఎవరు కూడా 1, 2 సమాధానం చెప్పరు. మేము 6, మేము 10 మంది, మేము 12 మంది అన్న సమాధానం చెప్తారు. కనీసం చెప్తే 4 అంటారు. అవునా కాదా? మరి ఈరోజు ఇప్పుడున్న జనరేషన్లో అడిగితే 1, 2 తప్ప 3 అన్న మాట ఎక్కడ వినిపించదు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి రాబోతున్న జనరేషన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము. పెళ్ళైనట్లు ఒక్క బాబు ఒక పాప పుట్టేసరికి ఎలా చూసుకోవాలో అర్థం అవ్వట్లేదు, ఎలా పెంచాలో అర్థం అవటం లేదు, ఏం చేయాలో అర్థం అవటం లేదు. పెద్దవాడైతే వాడు మా మాట వినట్లేదండి. వాడు కొంచెం వయసుకు వచ్చి స్కూల్కి వెళ్తున్నాడో లేదో ఇంక వాడు మాట వినట్లేదు. వాడిని తిట్టాలంటే కోపమే, కొట్టాలంటే కోపమే. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అదేంటంటే, జస్ట్ ఒక 2-3 వీక్స్ బిఫోర్ ఒక పేరెంట్స్ నాకు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక బాబు, ఒక పాప, 2. వాళ్ళ ఏజ్ ఎంత ఉందంటే, ఒకళ్ళు 7th క్లాస్లో ఉన్నారు, ఒకళ్ళు 5th క్లాస్లో పాప ఉంది, 7th క్లాస్లో బాబు ఉన్నారు. ఒకరోజు లాక్డౌన్ కదా సిచ్యువేషన్ తెలిసి ఇంట్లోనే ఉన్నారు, స్కూల్స్లో ఈ పరిస్థితి కాబట్టి ఒకరోజు సందర్భంలో చెప్పిన విధంగా చదువుకోవట్లేదు, బుక్స్ పక్కన పెట్టేస్తున్నారు, చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, బాగా ఆటలో పడిపోయారు అని చెప్పేసి, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని చెప్పేసి నాన్న కోపం చేశారండి. కోపం చేసి భయపెడదామని చెప్పేసి ఒక్కొక్క దెబ్బ కొట్టారు. అంతే, ఒక్కొక్క దెబ్బ కొట్టారు. ఏమైంది మరి? ఏమైందంటే, ఆ రోజు సాయంత్రం మమ్మీ ఫోన్ తీసుకొని డాడీ ఫోన్కి మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి మెసేజ్ పెట్టేశారు. మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి మెసేజ్ పెట్టేసి, ఆ 7th క్లాస్లో ఉన్నటువంటి ఆ బాబు, 5th క్లాస్లో ఉన్నటువంటి ఈ పాప, వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చూడండి, ఎందుకని? ఇంట్లో కొట్టారు, తిట్టారు అన్న కారణంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ విషయం వీళ్ళకి తెలియదు, పేరెంట్స్కి తెలియదు. ఇంట్లో వదిలిపెట్టి ఎక్కడో ఉన్నారే, బయట ఆడుకుంటున్నారు, అక్కడ ఆడుకున్నారు, పక్కన ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సాయంత్రం వేసరికి చూసుకుంటే పరిస్థితి వాళ్ళు లేరు. ఎక్కడికి వెళ్ళారు? వెతకడం మొదలుపెట్టారు. పక్కింట్లో లేరు, ఒక్కళ్ళు లేరు, ఇక్కడ లేరు, ఎక్కడ పిల్లలు లేరు. సిటీలో జరిగిన విషయం నేను చెప్తున్నాను. మరి ఆ తర్వాత వీళ్ళకి ఫోన్ చేశారు, ఎక్కడా లేరు. ఇంకా ఫోన్ చూసుకోలేదు, మెసేజ్ చూసుకోలేదు. వీళ్ళు ఇంకా వెతుకుతూ పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది. కంప్లైంట్ ఇచ్చేశారు. ఇంకా వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. ఏమీ తెలియదు. చివరికి రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చారు. ఎక్కడా కనబడట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వచ్చేసి ఫోన్ తీసి చూస్తే ఫోన్లో మెసేజ్ ఉంది, వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. గుండె పగిలిపోయే పరిస్థితి అయిపోయింది. ఏంటి చెప్పండి, ఏం జరిగింది అంటే, పిల్లలకు ఒక మాట అనలేమా, పిల్లలకు ఒక దెబ్బ కొట్టలేమా? ఒకే ఒక దెబ్బ కొట్టాడు, కోపం చేశాడు నాన్న. దాన్ని కూడా తట్టుకోలేక ఆ బాధని, ఆ పెయిన్ని కూడా దూరం అవ్వాలనుకుంటున్నారు ఆ పిల్లలు. సరే, ఆ తర్వాత 2 గంటలకి వాళ్ళే పిల్లలు వచ్చేసారు ఇంటికి. అది వేరే విషయము. పిల్లలు అక్కడిక్కడ కూర్చున్నారు కొంతసేపు, తర్వాత వాళ్ళే ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు నౌ దే ఆర్ హ్యాపీ. ఆ కౌన్సిలింగ్ పర్పస్లో నాతో డిస్కస్ చేయడం జరిగింది. నేనేమన్నానంటే, అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, పేరెంటింగ్ ఎలా ఉండాలి, తిట్టాలా తిట్టకూడదా, కొట్టాలా కొట్టకూడదా, ఎలా? ఇప్పుడు చాలామంది మాట అంటుంటారు, మా లైఫ్లో చాలా కష్టాలు పడ్డామండి, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదండి అంటారు. చాలామంది అండి, 90% పీపుల్ ఆలోచనలా ఉంది.
ఇది 100% తప్పు. మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అంటే అసలు నువ్వు కష్టాలు పడ్డావు కాబట్టే నీ జీవితం అంటే ఏంటో నీకు తెలిసి వచ్చింది. ఆ కష్టాలు నీ పిల్లలు పడకపోతే జీవితం యొక్క విలువ అర్థం కాదు. ఎప్పుడైనా ఒక కష్టం వస్తే కుప్పకూలిపోతారు కదా. కష్టం అంటే ఏంటో తెలిసే ప్రయత్నం చేయండి. మీ దగ్గర డబ్బు బాగా సంపాదించారేమో, కానీ ఆ లగ్జరీ లైఫ్ పిల్లలకి ఇవ్వబాకండి. పిల్లలకి ఆ పెయిన్ ఏంటో తెలిసే ప్రయత్నం చేయండి. పిల్లలకి అన్ని రకాల లగ్జరీస్ ఇవ్వకూడదు. వాళ్ళు కూడా ఆ కష్టాన్ని, ఆ పెయిన్ని, ఆ స్ట్రగుల్ని చూడాలి. ఎందుకంటే ఆ చూడకపోతే వాళ్ళకి మీరు చాలా పెద్ద లాస్ చేస్తున్నట్లుగా. అంటే మీకు గారాబం ఎక్కువైపోయి వాళ్ళు ఏడవక ముందే వాళ్ళ అవసరాలు తీర్చే ప్రయత్నము, వాళ్ళు అడక్క ముందే వాళ్ళకి అవసరాలు తీర్చడము, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి మీరైతే లగ్జరీ లైఫ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో, మీరు తినకుండా వాళ్ళకి బాగా వచ్చేసి, ఇది వాళ్ళకి మీరు చేసేటటువంటి నష్టం. అర్థం చేసుకోండి. మొదటి విషయం, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ ద్వారా చాలా విషయాలు మీకు అర్థమవుతాయని చెప్పి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓ బాబు పరిగెడుతున్నాడు, అమ్మో పరిగెత్త బాగా పడిపోతూ ఉంటారు. అరే పరిగెత్త బాగా పడిపోతా ఉంటే మరి పడిపోకుండా దెబ్బ తగలకుండా నొప్పి ఎలా తెలుస్తుంది? పరిగెత్తనివ్వండి, పడనివ్వండి, దెబ్బ తగలనివ్వండి, రక్తం రానివ్వండి, అక్కడ తెలుస్తుంది జీవితంలో దెబ్బలు ఎలా ఉంటాయో. ఇక్కడ ఈ దెబ్బ తిన్నవాడు జీవితంలో తగిలే దెబ్బలు ఎలా తట్టుకోవాలో అర్థం చేసుకుంటాడు. కాబట్టి మనం చేసే అతి గారాభమే చెడగొడుతుంది. మనం ఒక స్థాయి వరకు గారాభం చేస్తాము, ఆ బాబులో పాపలు కొంచెం దారి తప్పుంటారు. దారి తప్పినప్పటి నుంచి మనం టైట్ చేసే ప్రయత్నం చేస్తుంటాం, అది వాళ్ళకి అర్థం కాదు. అప్పటికప్పుడు మొక్క ఏమన్నది మ్రాణ వంగుతుందా? మొక్కగా ఉన్నప్పుడు మనం సరిచేసే ప్రయత్నం చేయకుండా మ్రాణుగా మారి వంకరైపోయిన తర్వాత మనం దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తే తెగిపోతుంది కదా, ఇరిగిపోతుంది కదా. కాబట్టి బేసికల్గానే మనం పిల్లలతో ఏం మాట్లాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. పిల్లల పెంపకంలో చాలా వందల రకాల తప్పులు మనం చేస్తుంటాము. ఒక బాబు పాప లేకపోతే ఇద్దరు బాబులు ఉంటే తల్లిదండ్రులు మాట్లాడే విషయం ఏంటో తెలుసా? వాళ్ళిద్దరి ముందు ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. వీడు చాలా తెలివిగల్లోడు అండి అంటే పక్కనున్నోడు వినట్లేదు అనుకుంటున్నారా? వాడు చిన్నపిల్లోడు అనుకుంటున్నారా? వాడికి అర్థం కాదనుకుంటున్నారా? వీడు చాలా తెలివిగల్లోడా, తమ్ముడు చాలా తెలివిగల్లోడా అంటే నేను కాదనా అని వాడు బ్రెయిన్ రీడ్ చేసుకుంటుందండి. కాబట్టి పిల్లల ముందు మాట్లాడేటప్పుడు ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేసి మాట్లాడబాకండి. వాళ్ళు అహంకారం వచ్చే విధంగా మాట్లాడబాకండి. అర్థమవుతుందా? వాళ్ళు కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యే విధంగా, ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా మనం మాట్లాడే ప్రతి మాట వాల్యూ క్యారీ చేస్తుంది. మనం వాళ్ళతో డీల్ చేసే ప్రతి డీలింగ్ కూడా వాల్యూ క్యారీ చేస్తుంది. చిన్నప్పటి నుంచే మనం వాళ్ళని తయారు చేయాలి. 5 సంవత్సరాల వరకే ఒక పిల్లవాడి యొక్క మానసిక నుండి పరిపక్వత అభివృద్ధి చెందుతుంది, పూర్తి పరిపక్వత. కాబట్టి చిన్నప్పుడు ఏదైతే తనకి మాటలు నేర్చుకోవడం వచ్చాయో 1.5, 2 years, 2.5 years నుంచి 5 సంవత్సరాల వరకు మీరు మాట్లాడే మాటలు, అతని ముందు జరుగుతున్నటువంటి దృశ్యాలు, ఆ పిల్లల ముందు మీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారనుకోండి, ఆ ఇంపాక్టే ఉంటుంది. అవునా లేదా? అక్కడ మీరు అతనికి ఈరోజు నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క పెంపకం చేయట్లేదు. పిల్లల్ని టీవీలకి, ఫోన్లకి అప్పచెప్పేశారు. ఆ ఫోన్లు, ఆ టీవీలో వచ్చే ప్రోగ్రామ్సే పిల్లలకి ఆ మైండ్ సెట్ని తయారు చేస్తున్నాయి. మైండ్ సెట్ని మనం తయారు చేయాలి. అవునా లేదా? ఎందుకంటే పిల్లలు అన్నది దేవుడిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నట్లే కదా, తయారు చేసుకోవాలి. అయితే ఆ తర్వాత టీనేజ్ వచ్చింది. ఎప్పుడైతే టీనేజ్ వచ్చిందో, టీనేజ్ రాగానే పిల్లలకి దగ్గర అవ్వాలి, ఒక ఫ్రెండ్ లాగా మూవ్ అయ్యే ప్రయత్నం చేయాలి. టీనేజ్ రానంత వరకు కూడా మీరు భయపెట్టచ్చు, అవసరమైతే దెబ్బ కొట్టొచ్చు కదా, కొట్టాలి కూడాను, భయపెట్టాలి కూడాను, కంట్రోల్ పెట్టాలి, డిసిప్లిన్ రావాలి. ఎప్పుడైతే టీనేజ్కి ఎంటర్ అయ్యారో కొట్టడం తగ్గించండి, కొట్టబాకండి. ఫ్రెండ్ లాగా మాట్లాడే ప్రయత్నం చేయండి, దగ్గర చేసే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఓపెన్ అయ్యే విధంగా ఉండాలి. టీనేజ్ వచ్చింది అంటే, టీనేజ్ అంటే ఏంటి? 12 years దాటి 13 years టీనేజ్, 13, 14, 15 టీనేజ్ ఎప్పటి వరకు ఉంటుంది? 19 ఏజ్ వరకు టీనేజ్ ఉంటుంది. 19 తర్వాత 20లో టీన్ లేదు కదా. 19 years వరకు మీరు ఎలా ఉండాలి? ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం చేయండి. వాళ్ళకి తన సమస్య ఉంటే మీరు ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ విధంగా మీరు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు మిస్గైడ్ అవ్వకుండా ఉంటారు. ఈరోజు చిన్న పిల్లలు మిస్గైడ్ అయిపోతున్నారు. సిగరెట్స్ అని, గుట్కాలని, అటని ఇటని, పోర్న్ సైట్స్ అని చెప్పేసి మిస్గైడ్ అవుతున్నారు. మీరు ఎంత దగ్గరగా ఉంటే అంత సేఫ్ పిల్లలు ఉంటారు. మీరు దగ్గరగా అవ్వలేరు, పిల్లలే మీకు దగ్గర అవ్వాలంటే ఫ్రెండ్లీగా వాళ్ళతో ఉండాలి. ఫ్రెండ్లీగా ఉన్న మీ యొక్క హుందాతనాన్ని మీరు తగ్గించుకోబాకండి. ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మరి టీనేజ్ దాటారు అంటే అక్కడ బాధ్యత మొదలైపోతుంది. అక్కడ ఆ పేరెంట్ వాళ్ళకి పిల్లలకి గైడెన్స్ చాలా అవసరం ఉంటుంది, మెంటరింగ్ అవసరం ఉంటుంది. మీరు సరైన సలహా ఇచ్చే ప్రయత్నం ఉండాలి. ఎందుకంటే మరి ఆ పిల్లలు అరే నీకేం తెలిసినా నీకేం తెలిసినా అమ్మ అంటారు. ఎందుకంటారు? అంటారు కదా, మనం అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం కదా. తప్పు మనదే, మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే అప్డేట్ అవుతుంటామో మన సలహాలు ఇస్తాం, మన సలహాలు వాళ్ళు తీసుకుంటుంటారు. ఎప్పుడు కూడా సమాజంలోనికి మంచి పౌరుల్ని అందజేసే బాధ్యత మనదే.
మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటో తెలుసా? మంచి డాక్టర్, మంచి ఇంజనీర్, మంచి ఎంప్లాయీ, మంచి బిజినెస్ మెన్తో పాటు మంచి మనిషిగా సమాజానికి మన పిల్లల్ని అందచేయాలన్నది మన బాధ్యతగా ఉందని మర్చిపోకూడదు. జీవన పయనం అనే విషయంలో ఈరోజు మనం మాట్లాడుకున్న అతి ముఖ్యమైన టాపిక్ ఏంటి? పిల్లల పెంపకం మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. పెద్దన్నగా చిన్న తమ్ముడిని పెంచడం, అక్కగా తమ్ముడిని పెంచడం, అమ్మ నాన్నగా పిల్లల యొక్క పెంపకము, ఇవన్నీ కూడా మన రెస్పాన్సిబిలిటీస్. మరి ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిల గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయిలు టీనేజ్కి వచ్చిన తర్వాత స్పెషల్గా ఫాదర్ చాలా క్లోజ్గా మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే టీనేజ్లో ఉంటే అమ్మాయిలకి తండ్రి ఎలా మాట్లాడాలో కొన్ని పదాలు నేను మీకు చెప్తాను. బహుశా వినగానే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, తప్పుగా కూడా అనిపించవచ్చు. అసలు వాస్తవం ఏంటో కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు తనకి ఒక తండ్రిగా తన కూతురుకి ఎలా క్లోజ్గా ఉండాలి, తన కూతురుతో ఎలా మాట్లాడాలంటే తనకి ఏ పదాలైతే ప్రేమపూర్వకంగా మనం మాట్లాడతామో, మై డియర్, డియర్ ఏంటంటే నేను బాగా ఇష్టపడేది. ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? ఐ లవ్ యూ ఎవరికి చెప్తారు? అమ్మకి చెప్తాము, నాన్నకి చెప్తాము, భార్యకి చెప్తాము, తమ్ముడు ఐ లవ్ నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు ఇష్టమని కూతురికి చెప్పాలి. కూతురికి ఐ లవ్ యూ చెప్పగలగాలి, మై స్వీట్ హార్ట్ అని చెప్పగలగాలి, అవునా లేదా? మై డియర్ అని మాట్లాడగలగాలి, మై లవ్ అని మాట్లాడగలగాలి. అంటే ప్రేమ గుండెలో దాచుకోవడమే కాదు, మాటలతో కూడా కూతురుతో మీ యొక్క ప్రేమని పంచండి, మీ కొడుకుతో ప్రేమని పంచండి. ఎప్పుడైతే మీ కూతురుతో ప్రేమను పంచుతారో ఏమవుతుందో తెలుసా? ఆ పదాలు వింటుంది, ఆ ప్రేమను చూస్తుంటుంది కదా. బయట ప్రపంచంలో ఎవరైనా ఆ అమ్మాయిని కలిసి ఐ లవ్ యూ చెప్పినా, మై డియర్ చెప్పినా, స్వీట్ హార్ట్ చెప్పినా కానీ అక్కడ తనకి బ్యాలెన్స్డ్ ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా. ఆ పదాలు ఎప్పుడు వినకుండా ఒకేసారి వింటే తను డిస్టర్బ్ అయిపోతుంది. అక్కడ ఏమో తను అక్కడ నుంచి మిస్గైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అసలు ఇప్పుడు తను ఈ పదాలు వింటే ఆ పదాలు వినగానే ఎవరు గుర్తొస్తారు? నాన్న గుర్తొస్తాడు, అన్న గుర్తొస్తాడు, ఎస్ ఆర్ నో? కాబట్టి ఇది అర్థం చేసుకునే వాళ్ళకి చాలా గొప్ప మెసేజ్. కాబట్టి మరి జీవన పయనం అనే మెసేజ్లో ఈరోజు రిలేషన్స్ గురించి, పేరెంటింగ్ గురించి చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరి ఈ విషయాలు తెలియని వాళ్ళు కూడా తెలియచేయండి. ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్స్ గురించి తెలియని వాళ్ళు మీ సర్కిల్లో ఉన్నారు అంటే మీ రెస్పాన్సిబిలిటీ మిగిలిందని దయచేసి షేర్ చేయండి. వాళ్ళ లైఫ్లో కూడా వాల్యూ యాడ్ చేద్దాం. ఏ విధంగా నేను ప్రయత్నిస్తున్నాను, మీరు ప్రయత్నించండి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసుకుంటూ. ఎందుకంటే మన సమాజాన్ని సంతోషకరమైన సమాజంగా, ప్రతి ఒక్కళ్ళ జీవన పయనం సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చేస్తుండే ఈ ప్రయత్నం మీ అందరూ కూడా భాగస్వాములుగా ఉంటారని నేను కోరుకున్నాను. ఇప్పటివరకు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఏ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయబోకండి. ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం వస్తున్నటువంటి ఈ ఎపిసోడ్స్, జీవన పయనమైన ఎపిసోడ్స్ మన లైఫ్కి వాల్యూ యాడ్ చేసినటువంటి ఎపిసోడ్స్. కాబట్టి ఇలాంటి గొప్ప వాల్యూ యాడ్ అవ్వాలన్న ఆలోచనతోనే నేను కేవలం మోటివేషన్ ప్రోగ్రామ్సే కాకుండా వర్క్షాప్స్ కూడా నేను కండక్ట్ చేస్తుంటాను. బహుశా మీకు తెలిసి ఉంటుంది, చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్, బిజినెస్ వర్క్షాప్, లీడర్షిప్ స్కిల్స్ వర్క్షాప్. ఈ వర్క్షాప్ ఏంటో తెలుసా? కంప్లీట్గా మనిషి ఆలోచనని తీర్చిదిద్దే విధంగా ఉండే వర్క్షాప్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆన్లైన్లో వర్క్షాప్స్ ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా ఉన్నాయి. వీటితో కూడా మనం లాభాన్ని పొందొచ్చు. ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దాం జీవన పయనం నుండి ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ వెరీ మచ్.